ఎట్టకేలకు వరంగల్లో వర్షం కురిసింది. నిన్నటి వరకు వేసవిని తలపించేలా ఎండలు మండిపోగా ఇవాళ వర్షం పడింది. ఉదయం కురిసిన వర్షానికి హనుమకొండ చౌరస్తా, వరంగల్ అండర్ బ్రిడ్జ్, సర్క్యూట్ గెస్ట్ హౌస్ తో పాటు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షం నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. వరంగల్ నగరంలో ఈ ఉదయం నుంచి జోరు వాన కురుస్తుంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైనటువంటి వర్షం ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. ఉదయం భారీ వర్షంతో ప్రారంభమై ఇప్పుడు కొంత తగ్గినా కూడా, ఒక మోస్తారు వర్షం కురుస్తున్నా కూడా వరంగల్ నగరంలో చిన్న వర్షానికే రోడ్లన్నీ జలమయం అవుతున్నటువంటి పరిస్థితిని చూస్తే మనం వరంగల్ నగరంలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో మనకు ఇట్లనే అర్థమవుతుంది. మొత్తం ఇవాళ ఉదయం 9 గంటలకు ప్రారంభమైనటువంటి వర్షం ఇంకా ఏకధాటిగా కురుస్తూనే ఉంది. మనము ఈ సీజన్లో, ఈ వర్షాకాల సీజన్ ప్రారంభమైన దగ్గర నుంచి ఇది అతిపెద్ద వర్షంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. దాదాపుగా జూన్ నెలలో కానీ, జూలై నెలలో ఇప్పటి వరకు కానీ ఇంత పెద్ద వర్షం వరంగల్ నగరంలో కురవలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అక్కడక్కడ వర్షం పడినప్పటికీ వరంగల్ నగరంలో, వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి ఈ భారీ వర్షం వల్ల ఇదే ఈసారి ఈ సీజన్లో పెద్ద వర్షం అని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ భారీ వర్షం వల్ల వరంగల్ నగరంలో కొంత జనజీవనం ఇబ్బంది పడుతుంది. మనం చూస్తున్నాం వరంగల్ నగరంలో రోడ్ల పరిస్థితి, డ్రైనేజ్ పరిస్థితి ఎట్లా ఉందో. ఇవాళ ఒకరోజు భారీ వర్షం కురిసినందుకే హనుమకొండ చౌరస్తా నుంచి బస్టాండ్ వెళ్లేటువంటి పరిసరాలన్నీ కూడా జలమయంగా మారాయి. ఈ సీజన్లో పెద్ద వర్షం పడనప్పటికీ, ఇంత ఆలస్యమైనప్పటికీ అధికారులు అప్రమత్తం కాలేదు. వర్షాలు కురిస్తే వరంగల్ నగరం పరిస్థితి దారుణంగా ఉంటుందని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గ్రౌండ్ రిపోర్ట్లో ముందుగానే అధికారులను అప్రమత్తం చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ అధికారులు మొద్దు నిద్ర వీడలేదు. ఈ విధంగా వరంగల్ నగరంలో చాలా జంక్షన్లలో చిన్నపాటి వర్షానికే ఏ విధంగా మనం రోడ్లపైన నీరు పారుతుందో చూడవచ్చు. ఇంకా కొద్దిసేపటి క్రితం వరకు ఈ రోడ్డు మీద ఇంకా ఎక్కువ లెవెల్ వాటర్ వెళ్ళింది. ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ఇంకా జనాలు అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు భీమారం వైపు వచ్చేటువంటి మార్గం కానీ, కేయూ జంక్షన్ దగ్గర నుంచి వచ్చేటువంటి మార్గము, ఇటు హనుమకొండ బస్టాండ్ చౌరస్తా నుంచి బస్టాండ్ వెళ్ళేటువంటి కేడీసీ మార్గం కానీ, తర్వాత హన్మకొండ బస్టాండ్ సర్కిల్ కానీ ఇవన్నీ కూడా జలమయమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక వరంగల్ నగరంలోని తూర్పు వరంగల్లో అటు వరంగల్ అండర్ గ్రౌండ్ బ్రిడ్జి, రైల్వే బ్రిడ్జి ఏదైతే ఉందో అక్కడ కూడా వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ట్రాఫిక్ జంక్షన్ పాయింట్ ఏదైతే ట్రాఫిక్ కంట్రోల్ చేసేటువంటి బాక్స్ ఉంటుందో అది కూడా వాటర్లో ఎంతవరకు మునిగిపోయిందో మనము చూడవచ్చు. ఈ విధంగా వరంగల్ నగరంలో చిన్న వర్షానికే రహదారులు చిత్తడిగా మారుతున్నటువంటి పరిస్థితి. ఈ సీజన్లో ఇంత పెద్ద వర్షం కొట్టనప్పటికీ, ఇవాళ వర్షం పడుతున్నప్పటికీ అధికారులు మాత్రం ఇంకా అప్రమత్తం కాలేదు. ఇటు భద్రకాళి చెరువు దగ్గర పనులు కూడా మత్తడి పనులు చేస్తూ ఉన్నారు. అవి కూడా పూర్తి కాకపోవడంతో ఆ సమీప ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాడు కూడా ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ ఇంతవరకు పెద్ద వర్షం పడక ఉక్కపోతతో అల్లాడినటువంటి జనం, నగరవాసులు ఈ వర్షంతో కొంత సేద తీరుతున్నప్పటికీ ఇట్లాంటి చిన్న చిన్న ఇబ్బందులు అయితే పడుతున్నటువంటి పరిస్థితి వరంగల్ నగరంలో కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.